హే గాయ్స్, వెల్కమ్ టు వి మధు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఆల్రెడీ తెలుసు, హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. ఇది చివరి ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్కి సంబంధించి పార్ట్ 5. ఆల్రెడీ మేము ఇక మరలా మనం తిరుగు ప్రయాణం హైదరాబాద్ ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్ ట్రిప్ అయిపోతూ చివరి రోజు హాఫ్ డే చూసుకొని ఖచ్చితంగా ఈ కూకట్పల్లిలో ఉన్నటువంటి చెప్పే కదా మా రిలేటివ్స్ దగ్గరగా ఉన్నటువంటి ఈ కూకట్పల్లిలో ఉన్నటువంటి మెయిన్ ఈ ఫోరం మాల్ లేదా నెక్సెస్ హైదరాబాద్, ఈ ఫోరం మాల్ని ఖచ్చితంగా దగ్గరే కాబట్టి విజిట్ చేయాలని చెప్పి దానికి వెళ్ళాము అందరం. ఇంకా మధ్యాహ్నం అందరము తిరుగు ప్రయాణం జరగాలి, మళ్ళీ మన హోమ్ టౌన్కి వచ్చేస్తాము. అందువల్ల ఈ నెక్సెస్ మాల్ ఇప్పుడు దాకా మన ఎక్స్టీరియర్ చూపించాము, కారు పార్కింగ్కి కింద తీసుకొచ్చేసాము. ఎట్టి పరిస్థితుల్లో నెక్సెస్ మాల్ కూడా చూపించాలని లోపలికి వచ్చేసాము. చూడండి, నెక్సెస్ మాల్ సెంట్రల్ వ్యూ చూడండి, ఇంచుమించు ఏఎంబి మాల్ లెక్క ఉంటుంది. కొంచెం ఏఎంబి మాల్ కంటే తక్కువ. అన్నిటికంటే నాకైతే నచ్చిన మాత్రం ఏఎంబి మాల్ నెక్స్ట్ లెవెల్లో కనిపించింది. నెక్సెస్ మాల్ కూడా చాలా పెద్దది, దీన్ని ఫోరం మాల్ అంటారు. ఈ కేపీహెచ్బిలో ఇది ల్యాండ్ మార్క్, ఇది ఫోరం మాల్ అంటే దీన్ని నెక్సెస్ హైదరాబాద్ అంటారు. మనం నీట్గా పోయి బాగా ఒక 2 hours 3 hours ఈజీగా బాగా స్పెండ్ చేయొచ్చు, టైంపాస్ అవుతుంది. మొత్తం షాప్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఏఎంబి మాల్ లాగానే ఇంచుమించు అలాగనే ఉంటుంది. బాగా పెద్ద మాల్ ఇది మాత్రం. ఇది కూడా ఈ కేపీహెచ్బిలో ఉండే వాళ్ళు ఎక్కువ ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. చూడండి ఒకసారి సెంట్రల్ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఒకసారి సెంట్రల్ వ్యూ చూడండి. అందుకని ఖచ్చితంగా ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలని వచ్చాము మేము. అందువల్ల అన్నీ ఒకసారి షాప్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాము. ఒకసారి మాల్ అంతా ఒకసారి చూపిద్దామని తిరుగుతూ ఉన్నాము. ఇంకా చివరి రోజు ఇది, ఇంకా మన హోమ్ టౌన్కు వచ్చేయాలని చెప్పి మధ్యలో ఈ నెక్సెస్ మాల్కి వెళ్ళి ఒకసారి ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఒక్క మాల్ కూడా మిస్ చేయడం లేదు, కానీ ఖచ్చితంగా ఇది ఎక్స్ప్లోర్ చేయాలని ఉద్దేశంతో వచ్చాను నేను. సో ఇది ఎక్స్ప్లోరింగ్ అయిన తర్వాత మేము హోమ్ టౌన్కి బయలుదేరి హైదరాబాద్ నుంచి రిటర్న్ జర్నీ అవుతాం మేము. అందువల్ల ఇది కూడా మిస్ కాకూడదని ఒక పార్ట్ 5 ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్ ట్రిప్ పార్ట్ 5 ఎక్స్ప్లోరింగ్ ఎక్స్ప్లోర్ చేయాలని అక్కడ ఉన్నాము. చూడండి, చూడటానికి మొత్తం ఇంటీరియర్ చాలా బాగుంది, అద్భుత డిజైన్తో ఈ ఫోరం మాల్ చాలా బాగుంది. నెక్సెస్ మాల్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేయడానికి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్కి. నేనైతే అది షూట్ చేయలేదు. ఒకసారి ఆ మసాజ్ ఒకటి ఉంటుంది, సీటింగ్ మసాజు. ఆ మసాజు ఒక్కసారి టోటల్ బాడీ మనం కానీ ఆ ఇన్నర్ చైర్లో కూర్చుంటే అదే టోటల్ బాడీ మసాజ్ చేస్తుంది. ఎక్సలెంట్గా ఉంది. మిగతా వీళ్ళు కొన్ని షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మన టైం పాస్ కావడానికి ఆ మసాజ్లో కూర్చున్నానండి ఫస్ట్ ఫ్లోర్లో. అద్భుతంగా ఉంది అక్కడ. ఒక్కసారి బాడీ మసాజ్ అనేది ఆ సీట్లోనే అదే మసాజ్ చేసేస్తుంది. అదైతే నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఈ నెక్సెస్ మాల్ పోయినప్పుడు మాత్రము ఫస్ట్ ఫ్లోర్లో ఈ మసాజ్ సంబంధించి ఉంటుంది. అది మాత్రం 80% మిస్ కావద్దు. టోటల్ బాడీ మసాజు ఆ ఎక్విప్మెంటే చేస్తుంది. మొత్తం కండరాలు, మన మజిల్స్ కానీ మొత్తం అన్నీ టోటల్గా ఒక్కసారి మన అన్నీ రిలీఫ్ అయిపోతుంది. ఆ చైర్లోనే ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్తో మన మసాజ్ చేస్తారు. అది నాకు మంచిగా అద్భుతంగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇక అని అన్నీ ఒకసారి చూద్దామని చెప్పి అన్నీ తిరుగుతూ ఉన్నాము, ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి. ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఏఎంబి మాల్లో లాగానే షాప్స్ కూడా చాలా బాగుంటాయి, అన్ని రకాల షాప్స్ ఉంటాయి. కొన్ని దొరకచ్చు, దొరకపోవచ్చు. నా మొబైల్కి బ్యాక్ పౌచ్ కావాలని తీవ్రంగా ట్రై చేశాను. ఆ మొబైల్ బ్యాక్ పౌచ్ అయితే అసలు కనిపించలేదు. నెంబర్ ఆఫ్ షాప్స్ తిరిగాను. చూడండి, పిల్లలకి ఎంతో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం చాలా వస్తువులు ఉన్నాయి కింద. నా మొబైల్ బ్యాక్ పౌచ్కి కనీసం ఎన్ని షాపులు దిగానో నాకైతే దొరకలేదు. అది చాలా ట్రై చేశాను, కనీసం మొబైల్ పౌచ్ అయినా కొందామని చెప్పి.
చూడండి, అది చూడండి, చాలా బాగుంది కదా. సెంట్రల్ వ్యూ చూడండి ఒకసారి. చాలా పెద్ద మాల్ అండి, ఇది కూడా చాలా పెద్ద మాల్, చాలా బిగ్ మాల్ ఇది కూడా మనకు మంచిగా టైం పాస్ అవుతుంది. మధ్య మధ్యలో అక్కడ చిల్డ్రన్స్ పిల్లలు ఆడుకున్న చాలా బాగుంటాయి. ఇది కూడా ఇంచుమించు ఏఎంబి మాల్ లాగా సెంట్రల్ వ్యూ, ఇది కూడా చాలా బాగుంటుంది సెంట్రల్ వ్యూ. ఇది కూడా చాలా పెద్ద మాల్. చూస్తూ వెళ్తూ ఉన్నాము అన్నీ. మనము రిటర్న్ జర్నీకి రెడీలో ఉన్నాం కాబట్టి హడావిడిగా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి మన వ్యూవర్స్ చూపించాలని చూస్తున్నాము. చూడండి, షాప్స్ చాలా బాగున్నాయి. లేట్ లేదు, ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి తిరుగుతూ ఉన్నాం అంతా. చూడండి, వెనక చూడండి, ఆ డిజైనింగ్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఆ లైటింగ్ ట్రీ లాగా. కొంచెం పార్ట్ 5 కొంచెం పెద్ద అనిపించదు, ఎందువల్లంటే మేము రిటర్న్ జర్నీలో ఉన్నాం. ఈ నెక్సెస్ మాల్ మిస్ కాకూడదని, అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసినట్టు, మనము ఒక ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఖచ్చితంగా ఉండాలని ఇది కూడా ట్రై చేసాం ఖచ్చితంగా. అందువల్ల ఎక్స్ప్లోర్ చేయాలని వచ్చాను నేను ఇక్కడికి. చూడండి, పైనుంచి ఎంత బాగుందో, చూడటానికి వ్యూ ఎంత బాగుందో. మొత్తం ఒకసారి రౌండ్ వ్యూ చూపిస్తున్నాను. మొత్తం ఇదంతా ఫోరం మాల్. ఇది కేపీహెచ్బికి దగ్గరగా ఉండే మాల్. ఇది ఎక్కువ మంది ఇక్కడికి విజిట్ చేస్తుంటారు. సాటర్డే సండే అయితే ఫుల్ రష్గా ఉంటుంది. ఇక్కడ అందరు దగ్గరగా ఉంటారు కాబట్టి ఎక్కువ దీన్ని విజిట్ చేస్తుంటారు, ఈ ఫోరం మాల్ లేదా నెక్సెస్ మాల్ని. చూడండి, సెంట్రల్ వ్యూ కూడా ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉంది. వావ్, చూడండి, టీవీ స్క్రీన్, డిజిటల్ ఎక్స్పీరియన్స్ మధ్యలో చూడటానికి చాలా బాగుంటుంది ఈ వ్యూ మాత్రము. దీనిలో ఫోరం మాల్లో ఆ సెంట్రల్ వ్యూ అనేది హైలైట్గా చెప్పుకోవచ్చు. డిజిటల్ వ్యూ అనేది అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్ ఉంటుంది, స్క్వేర్ షేప్లో చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా అనిపించింది మాత్రము. ఇలా చూడండి, అన్ని షాప్స్ వరుసగా చూడండి, అన్ని షాప్స్. అన్నీ మెన్స్ వేర్ కానీ లేడీస్ వేర్ కానీ రకరకాల షాప్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు కేపీహెచ్బి దగ్గర కానీ ఉంటే మాత్రం ట్రై చేయండి. ఖచ్చితంగా ఫోరం మాల్ ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్సెస్ మాల్. మా పిల్లలు స్లిప్పర్స్ తీసుకోవడానికి ట్రై చేశారు, కానీ అక్కడ కూడా కుదరలేదు. ఇట్లాంటి మాల్స్లో మన మ్యాక్సిమం ఫోరం మాల్లో కొంచెం పర్లేదండి. ఏఎంబి మాల్తో పోల్చుకుంటే ఫోరం మాల్లో కొంచెం ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉంటుంది. రేట్ ఆఫ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. పైన చూడండి, ఫుడ్ కోర్ట్. ఇది టోటల్గా ఫుడ్ కోర్ట్. ఇదంతా ఫుడ్ కోర్ట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. పెద్ద ఫుడ్ కోర్ట్ ఇది కూడా. ఎందుకంటే హడావుడిగా మేము ఏంటంటే రిటర్న్ జర్నీలో ఉన్నాం, ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉద్దేశంతో నేను వచ్చి హడావుడిగా చూపిస్తూ ఉన్నాను. ఇది పెద్ద దీంట్లో విశేషం ఏమి ఉండదు. ఈ పార్ట్ 5లో టోటల్గా కొంత ఇది ఉంటుంది, రిటర్న్ జర్నీ ఉంటుంది మొత్తం టోటల్గా. మేమైతే రిటర్న్ అయిపోతుంటాము, అందువల్ల హడావుడిగా ఎక్స్ప్లోర్ చేయాలని ఉద్దేశంతో కేపీహెచ్బిలో మనం దగ్గరగా ఉండి కూడా చూడకపోతే బాగుండదని చెప్పి ఉద్దేశంతో హరిబరిగా వచ్చేసాం మేము ఇక్కడికి. చూడండి, టోటల్ ఇక్కడ డిజిటల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటాయి. స్క్రీన్స్ అన్నీ
చూడండి. ఇన్నర్ టోటల్ సెంట్రల్ వ్యూ మొత్తం హైలైట్గా ఉంటుందండి. దీంట్లో ఇంచుమించు ఏఎంబి మాల్ లాగానే ఉంటుంది. సెంట్రల్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, పిల్లలు ప్లే చేయడానికి ఎన్నో రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడంతా మాల్స్ అనేది కల్చర్ అనేది బాగా వచ్చేసింది. ఎందుకంటే అన్నీ ఒకటే దిక్కులు ఉంటాయి అక్కడ పిల్లలకు సంబంధించినవి. ఈ వీకెండ్స్లో ఈ మాల్స్కి వస్తే ఈ వీకెండ్స్లో ప్రతి ఒక్కటి లేనిదనేది ఉండదు. పిల్లల ఎంటర్టైన్మెంట్ కానుంచి మన షాపింగ్ కానుంచి ఏదన్నా సినిమా ఎంటర్టైన్మెంట్ కానీ ప్రతి విషయం ఆ మాల్లో ఉంటుంది. ఈ వీకెండ్లో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా మనం ఖచ్చితంగా స్పెండ్ చేయొచ్చు. సో కేపీహెచ్బీలో ఉండే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా పూర్వం మాల్ మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు నేమ్ చేంజ్ చేసి నెక్సెస్ మాల్గా పెట్టారు, నెక్సెస్ హైదరాబాద్ అని. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్ నియర్ కేబిహెచ్బిలో ఉంటుంది. సో అదండి, ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని మేము వచ్చాము. చూడండి, ఒకసారి అంత వ్యూస్ చూడండి ఖచ్చితంగా. ఇక మేము రిటర్న్ అవ్వడానికి దిగేస్తూ ఉన్నాము. ఒకసారి చూడాలి, మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి. నెక్సెస్ మాల్ కూడా ఇది మిస్ కాకూడదని చేసాం. ఆల్రెడీ మీకు తెలుసు, మనం లూలు మాల్ ఎక్స్పీరియన్స్ చేసాము, ఏఎంబి మాల్ ఎక్స్పీరియన్స్ చేసాము, ఏఎంబి మాల్ ఉన్నటువంటి స్మోకింగ్ డమ్ ఎక్స్పీరియన్స్ చేసాము. అదేవిధంగా ఈ మాల్ కూడా ఎందుకు మిస్ కావాలనే ఉద్దేశంతో రిటర్న్ జర్నీలో మేము కారు ఆపి ఈ పూరం మాల్లో లేదా నెక్సెస్ హైదరాబాద్లోకి వచ్చి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తున్నాం. అందుకని ఇంకా హడావుడి టైం అవుతుంది. ఇంకా హోమ్ టౌన్ రిటర్న్ కావాలి. అందుకని హడావుడి ఇంకా చేస్తున్నాం వెళ్ళిపోవడానికి. టైం కూడా ఇంచుమించు మధ్యాహ్నం అవుతుంది. త్వరగా బయలుదేరితే కానీ మనం నైట్ హోమ్ టౌన్కి రీచ్ కాలేము హైదరాబాద్ నుంచి. ఆ ఉద్దేశంతో హడావుడిగా బయలుదేరుతూ ఉన్నాం. ఇంకా మేమైతే రిటర్న్ జర్నీ కోసం త్వరగా దిగేస్తూ ఉన్నాం మొత్తం మాల్ నుంచి. దీంట్లో మనమేం పెద్ద ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినాం, కానీ ఒకసారి చూపిస్తే బాగుంటుందని, కొంచెం జస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో వచ్చాం మేము. అందుకని అట్లా ఒకసారి మొత్తం అన్ని 5 ఫ్లోర్స్ ఒకసారి అంతా వ్యూ చూసుకొని మళ్ళీ మేము డౌన్ వచ్చేస్తున్నాం మళ్ళీ కిందకి. ఎందుకంటే చెప్పాం కదండి, టైం లేదు, రిటర్న్ జర్నీ ఉంది మళ్ళీ మాకు. సో ఆ ఉద్దేశంతో వచ్చేస్తున్నాం. దీంట్లో మాత్రం అంటే సెంట్రల్ వ్యూ మాత్రం హైలైట్గా ఉందండి. ఏఎంబి మాల్ కన్నా కూడా బాగున్నట్టు అనిపిస్తుంది సెంట్రల్ వ్యూ. ఏఎంబి మాల్లో సెంట్రల్ వ్యూలో ఖాళీగా ఉంటుంది, వీళ్ళ మధ్యలో డిజిటల్ ఎక్స్పీరియన్స్ స్క్రీన్స్ ఉంటాయి అన్ని స్క్వేర్గా. అందుకని ఈ సెంట్రల్ వ్యూ మాత్రము పూరం మాల్లో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మాత్రము. చూడండి, పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. చెప్పారు, పిల్లలకి ప్రతి ఒక్కటి ఎంటర్టైన్మెంట్ విషయం కానీ, మనకు ఎంటర్టైన్మెంట్ కానీ, సినిమాస్ కానీ, ఆ కేపీహెచ్బీ దగ్గరగా ఉన్న వాళ్ళకి అందరికీ ఈ మాలే మెయిన్. అందరూ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు, ఫుల్ మస్తు ఎంజాయ్ చేస్తుంటారు, ఖుషి చేస్తుంటారు. ఎందుకంటే అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. అంతే వీకెండ్స్ వచ్చిందంటే చాలా రద్దీగా ఉంటాయి. ఈ కేపీహెచ్బీలో ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకా టోటల్గా అయితే మేము దిగేస్తున్నాం, ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాం బయటికి. ఇంకా వెళ్దామని చెప్పి టైం అవుతుంది. అందరం వచ్చేస్తున్నాం చూడండి. చూడండి సెంట్రల్ వ్యూ చూడండి. ఏఎంబి మాల్ తర్వాత సెంట్రల్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇది మాత్రం అంటే ఇంచుమించు ఏఎంబి మాల్ లాగానే ఉంది. సెంట్రల్ వ్యూ మాత్రం హైలైట్గా ఉంది. ఇది మాత్రం చూడండి ఎంత బాగుందో చూడండి సెంట్రల్ వ్యూ చూడండి. కానీ ఏఎంబి మాల్ అనేది చాలా పెద్దది, కొంచెం ఇంచుమించు దానిలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా
చూడండి, ఒకసారి చూడండి, మిస్ కాకుండా చూడండి అన్నీ. చూడండి రకరకాల కేక్ షాప్స్. ఇక్కడ నేనైతే కాఫీ ట్రై చేశాను. జస్ట్ 270 రూపీస్ ఛార్జ్ చేశారు. కాఫీ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. కాఫీ బాగుంది. చూడండి మెన్స్ వేర్, ఇది మెన్స్ వేర్ కూడా చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోతున్నాం మేము. వచ్చేస్తున్నాం కింద ఫ్లోర్కి టోటల్గా. చెప్పాను ఇక్కడ డిజిటల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి డిజిటల్ ఎక్స్పీరియన్స్ స్క్రీన్స్ ఎక్కడ పడినా డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది చూసేదానికి, ఎంటర్టైన్మెంట్గా. వచ్చేసాము, ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇంకా రిటర్న్ జర్నీకి రెడీ అవుతున్నాము. ఇదిగోండి, ఇది ఇక్కడే మసాజ్ చేయించుకుంది నేను. ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోయాము. చూడండి ఇంకా మన హోమ్ టౌన్ రిటర్న్ అయిపోయాము. చూడండి వస్తుంది, చూడండి మీ అందరూ గుర్తుపట్టాలి. అదేందో కామెంట్ చేయాలి ఖచ్చితంగా. హైటెక్ సిటీ చూడండి ఎంత ఫేమస్ మీకు తెలిసి. ఇది హైటెక్ సిటీ. హైటెక్ సిటీ చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ల్యాండ్ మార్క్ ఏరియా ఇది హైదరాబాద్లో. హైటెక్ సిటీ అనేది ఒక ల్యాండ్ మార్కు. ఐటీ రంగానికి మెయిన్ ఒక ల్యాండ్ మార్క్. హైదరాబాద్ డెవలప్ అవడంలో మొదట తొలిమెట్టు అది. ఇంకా రిటర్న్ అయిపోయాము. హోమ్ టౌన్కి వెళ్ళిపోవాలని చెప్పి రిటర్న్ అయిపోయాము మేము. ట్రాఫిక్ అయితే కొంచెం ఫ్రీగా ఉంది. చూడండి ఇది ఐకియా, ఇది కూడా వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ ఏరియా. ఐకియా కూడా మనకు చాలా పిక్చర్స్లో షూటింగ్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ మార్క్స్ ఐకియా ఒకటి, అదేవిధంగా ఐకియా మీకు తెలిసే ఉంటుంది. హైటెక్ సిటీ, ఐకియా ఇవన్నీ మనకి ల్యాండ్ మార్క్స్ హైదరాబాద్లో. బాగా రిటర్న్ జర్నీ అయితే అయిపోయాము. ట్రాఫిక్ అయితే హెవీగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసాము. ఇంకా టోల్ ప్లాజా వస్తుంది. ఈ అవుటర్ రింగ్ రోడ్డు మనకు వచ్చిన తర్వాత టౌన్లోంచి వెళ్లకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ అవుటర్ రింగ్ రోడ్డు మాత్రం చాలా సేఫెస్ట్ అండ్ జర్నీ అండి మనకి. కాకపోతే డిస్టెన్స్ అనేది మనకి ఎక్కువ అవుతుంది. ఇంచుమించు 60 or 70 కిలోమీటర్స్ వస్తుంది మనకి మన అద్దంకి నెల్లూరు రూట్ రావడానికి. కానీ టౌన్లో నుంచి కంటే ఈ అవుటర్ రింగ్ రోడ్ ద్వారా రావడం అనేది చాలా సేఫెస్ట్, ఈజీ జర్నీ. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండదు. టైం సేవ్ అవుతుంది. సో చూడండి, టోల్ ప్లాజా దాటేసాము, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసాము. అవుటర్ రింగ్ రోడ్లో ఫాస్ట్గా వచ్చేస్తున్నాం. ఇంకా అవుటర్ రింగ్ రోడ్డు అయిపోయిందంటే మన హైదరాబాద్ ఎక్స్ప్లోరింగ్ అయిపోయినట్టే లెక్క. ఆల్మోస్ట్ ఇంకా రిటర్న్ అయిపోతున్నాము.
చూడండి ఆ బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో. ఆ టవర్స్ చూడండి, అద్భుతంగా ఉన్నాయి. ఆ టవర్స్ పెద్ద పెద్ద, ఆల్మోస్ట్ ఫుల్ డెవలప్ అయిపోయింది అసలు హైదరాబాద్. ఇయర్కి అద్భుతమైన చేంజెస్. చూడండి ఆ టవర్స్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా రోటర్ రింగ్ రోడ్ దిగామంటే టోటల్గా మనకి హైదరాబాద్ పార్ట్ 5తో టోటల్ ఎక్స్ప్లోరింగ్ అనేది అయిపోయినట్టే. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ హైదరాబాద్ ఎక్స్పీరియన్సెస్ కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. చూడండి అవుటర్ రింగ్ రోడ్డు సంబంధించి ఎండింగ్ టోల్ ప్లాజా ఇది. ఈ టోల్ ప్లాజా అయిపోతూనే మనకు అయిపోతుంది ఇంకా. సో ఈ టోల్ ప్లాజాతో ఎండ్. సో కొత్తగా మన ఛానల్ చూసేవారైతే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఒక్క లైక్ చేయండి అంతే. ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. అది కూడా మన విజయవాడ రోడ్కి వచ్చేస్తున్నాం. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ దిగేసి ఎవరు మిస్ కావద్దండి. ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇట్లు సైనింగ్ ఆఫ్ మీ వెలుగొట్టు మధు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.